ప్రజలారా, ప్రజాస్వామిక వదలారా, మీడియా మిత్రులకి, ప్రభుత్వాధికారులకి, కూటమి ప్రభుత్వానికి ఈరోజు మేము తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో రాజారం మండలంలో నరేంద్రపురం గ్రామ రెవెన్యూలో ఐశ్వర్య ఆగ్రో ఫుడ్స్ అనేటువంటి పెద్ద పారిశ్రామిక ఇండస్ట్రీ ఉంది. ఈ ఇండస్ట్రీ యజమాని వడిసిలేరు గ్రామానికి చెందినటువంటి వాడు. ఈ ఇండస్ట్రీలో రామచంద్రపురం పట్టణం అంటే కోనసీమ జిల్లాలో ఉంటుంది. రామచంద్రపట్నం చెందినటువంటి ఎస్కే భాష అనేటువంటి కార్మికుడు వెల్డింగ్ పనులు నిర్వహిస్తూ ఉంటాడు. ఆయన ఈ ఇండస్ట్రీలో 10 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాడు. 9/10/2025 తేదీన అంటే గత సంవత్సరం ఈయన ఒక 40 అడుగుల ఎత్తులో వెల్డింగ్ పనులు చేస్తున్నప్పుడు 3 ఫేజ్ కరెంటు ఉండగా కరెంటు కొట్టి కింద పడి 40 అడుగుల ఎత్తు కింద పడి ఆయన తీవ్ర గాయాలు పాలయ్యాడు. తీవ్ర గాయాలు పాలి ఆయన కోనకి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత యాజమాన్యం వచ్చి చూస్తే ఆయన దవడెంకి ఇరిగిపోయింది ఎడమవైపుని, అలాగే భుజం జాయింట్కి ఇరిగిపోయింది, మోసేతి ఎముకలు బయటకు వచ్చాయి, అలా కాలు ఇరిగిపోయింది, అలాగే ఆయన చాలా తీవ్రంగా గాయపడి కోమలకు వెళ్ళిపోయాడు. యాజమాన్యం వెంటనే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ సభ్య సమాజానికి తెలియజేయకుండా రహస్యంగా తీసుకెళ్లి జిఎస్ఎల్ హాస్పిటల్లో వైద్యం చేయించారు. అది ఆరోగ్యశ్రీ కార్డు మీద చేయించేశారు. యాజమాన్యం వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి యాజమాన్యం చెప్పారు, జిఎస్ఎల్ హాస్పిటల్ యాజమాన్యం వారు సూపరింటెండెంట్ గారు చెప్పారు, ఇక్కడ సాధ్యం కాదు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయండి అంటే కాదు ఎంతైనా మేము పెట్టుకుంటాం, మా కార్మికుడు భాష అని చెప్పి ఆ హాస్పిటల్లో వైద్యం చేయించారు. కొన్నాళ్ళు వైద్యం చేయించి ఆయన డిశ్చార్జ్ చేస్తానంటే కూడా అక్కడ సూపరింటెండెంట్ గారు జాలిపడి కొన్నాళ్ళు ఉంచి ఆయన డిశ్చార్జ్ చేశారు, ఆయన ఇంటికి పంపించేశారు. కానీ యాజమాన్యం అప్పటి నుంచి కూడా పట్టించుకోవడం మానేసింది. ఈరోజు భాష గారు తన కుటుంబాన్ని పోషించుకోలేక, ఉపాధి లేక, మందులు ఇంకా పెద్ద ఎత్తున అవుతూ ఉన్నాయి, ఇంకా పూర్తి స్థాయి వైద్యం జరగాల్సి ఉంది. ఈ వైద్యం ఏం చేయకుండా కూడా ఆయన జొన్నల శ్రీధర్ గారని ఐశ్వర్య ఆగ్రో ఫుడ్స్ యజమాని చేతులు దులుపుకుని ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నారు. గత సంవత్సరం ఇక్కడే ఈ సంవత్సరంలోనే 5/1/2026 గ్రీవెన్స్ సెల్లో అధికారులు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు, యాజమాన్యం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం మిన్నకున్నట్టుగా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, నరేంద్రపురం అన్నటువంటి గ్రామం ఉన్నటువంటి ఐశ్వర్య ఆగ్రో ఫుడ్స్ అనేది పాకిస్తాన్లో ఉందా, ఈ ఇండియాలో లేదా? ఈ ఇండియాలో ఉంటే మన నియోజకవర్గంలో ఉంటే కార్మిక చట్టాలు వర్తించవా? ఆయన గారికి రాజకీయంగా డబ్బు పరంగా పోగుబడిపోయి గుట్ల డబ్బు ఉంది. ఆయన గారు అధికారులని మేనేజ్ చేయగలడు, అలాగే రాజకీయ నాయకులు మేనేజ్ చేయగలడు. అందుకని ఎవరో మాట్లాడిన పరిస్థితుల్లో ఈరోజు ఎస్కే భాష కుటుంబం దిక్కులేని పరిస్థితుల్లో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చి అధికారులకు మేము తెలియజేసుకుంటా ఉన్నాం, ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాం. భారత కార్మిక సంఘాల సమైక్య నేను చెప్పేది ఏంటంటే ప్రతి రైస్ మిల్లో కానీ ఇండస్ట్రీలో కానీ కార్మిక చట్టాలు అమలు కావాలి. పని చేస్తున్నప్పుడు భాష పడిపోడు కాబట్టి యాజమాన్యం అయితే పూర్తి బాధ్యత. 15 లక్షల రూపాయల నష్టపరం కుటుంబానికి చెల్లించాలి. అలాగే భాషకి పూర్తి స్థాయి వైద్యం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు. రాజానగరం నరేంద్రపురం పంచాయతీలో ఐశ్వర్య ఆగ్రోలో వెల్డింగ్ చేస్తాను. వెల్డింగ్ పనులు చేస్తుండగా పోయిన సంవత్సరం 10/9/2025 వెల్డింగ్ చేస్తుండగా పొద్దున్న 3 ఫేజ్ కరెంటు కొట్టి 40 అడుగుల ఎత్తులో పనిచేస్తానండి. 3 ఫేజ్ కరెంటు కొట్టి అక్కడ నుంచి పడిపోయినండి. పడిపోతే నాకు దవడ ఎముక, తల అంటే చెవు కర్ణపైరు పట్టుకున్నారు, చెయ్య 4 చోట్లండి, కాలు ఒకటి ఇరిగిపోయిందండి. ఇరిగిపోతే నేను కోమలోకి వెళ్ళిపోయానండి. కోమలోకి వెళ్ళిపోగానే నెలలో పక్కన ఉన్న జిఎస్ఎల్ హాస్పిటల్కి తీసుకెళ్లారండి. తీసుకెళ్తే అక్కడ యాజమాన్యం సిబ్బంది ఏమన్నారంటే ఇది బాగా సివియర్గా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారండి. చెప్తే వాళ్ళు ఏం చేశారంటే మా కార్మికుడికి ఎంత వచ్చారో మేమే పెట్టుకుంటాం, మీరు మాత్రం అడ్మిట్ చేసుకోండి అని జాయిన్ చేశారండి. జాయిన్ చేసిన తర్వాత ఎమ్మెల్సీ కూడా కట్టనవ్వలేదు సార్. కట్టనవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే మేము చూసుకుంటామని చెప్పి మా ఇంట్లో వాళ్ళు కూడా మప్పి పెట్టడం జరిగిందండి. మప్పి పెడితే మా వాళ్ళు కూడా అది నమ్మి విన్నారండి. విన్న తర్వాత అక్కడ డిశ్చార్జ్ అయ్యేటప్పటికి మాకు అంత ఆరోగ్యశ్రీ మీద జరిగిందండి. అక్కడ డిశ్చార్జ్ అయ్యేటప్పటికి ఎవరు కూడా ఫోన్లు ఎత్తడం మానేశారండి. మానేసిన తర్వాత
ఏంటి ఇది దారుణం అని చెప్పి అడుగుతుంటే వాండర్ గారు శ్రీధర్ కుమార్ జోనార్ శ్రీధర్ గారు ఆయన ఏమంటున్నారంటే మేము ఇప్పటివరకు మీకు చాలా చేసాం, ఇప్పటి నుంచి ఏం చెయ్యం, మేస్ట్ వచ్చిన చోట చెప్పుకోండి, మేమైతే ఏమో అని చెప్పేసి అన్నారండి. ఇంకా మాకేం తెలియక మనం బొంబూరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగిందండి. జనవరిలో ఇవ్వడం జరిగితే ఇక్కడ లేబర్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పారండి. అది చెప్తే ఆయన బయటికి తీసుకొచ్చి నీకు లాస్ ఆఫ్ ఎర్నింగ్ సర్టిఫికేట్ తెచ్చుకోమ్మా, ఎక్కడ నీకు న్యాయం జరగదు, ఆ సర్టిఫికేట్ తెచ్చుకో, నువ్వు కోర్టులో వేసుకుంది కానీ నేను ఉంటాను, కోర్టులో వేసుకున్న తర్వాత ప్రైవేట్ లాయర్ని పెట్టుకో, ఒక 5-6 నెలలు తిరిగితే నీకు 10 లక్షలు ఎంతో వస్తుంది అని చెప్పేసి మాటలతో మబ్బెట్టడం జరిగిందండి. పంపేయడం జరిగితే నేను అప్పటి నుంచి ప్రతి హాస్పిటల్కి తిరుగుతుంటే ఆ డాక్టర్లు ఏమన్నారంటే లాస్ ఆఫ్ ఎర్నింగ్ అంటే ఏంటమ్మా, నీకు ఆ సర్టిఫికేట్ ఇవ్వరమ్మా, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, నీకు పూర్తి వైద్యం జరగలేదు కదా, అది సదరన్ సర్టిఫికేట్ అంటారు దాన్ని, సంవత్సరంలో ఒకసారి పడతాయి అవి పడినప్పుడు తీసుకోవాలమ్మా అన్నారండి. అనడంతో నాకు ఏం చేయాలో తెలియక మా కుటుంబ దయనీయ స్థితిలో ఉందండి. అప్పుడు మేము వీళ్ళని ఆశ్రమించామండి. ఇంక ఇటు మాకు రాజకీయ తరపున మా యాజమాన్యం తరపున ఏ న్యాయం జరగలేదండి మాకు. అందుకనే ఇప్పుడు కార్మికుల సంఘాన్ని ఆశ్రమించామండి. మా కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నామండి. ఇంకా ఎన్నాళ్ళు రెస్ట్? ఇంకా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పడుతున్నారండి. ఇంకో ఆపరేషన్ ఒకటి ఉందండి, ఆపరేషన్ చేయాలని కూడా విన్నవించుకున్నామండి యాజమాన్యానికి. మీరు ఏదైతే చేసుకుంటారో చేసుకోండి, మేమేం చేయమని చెప్పేసి అంటున్నారు. నమస్తే అండి, నేను కోరడా సుకన్యదేవిని మాట్లాడుతున్నాను, ఎస్కే కమల్ భాష భార్య. ఇలా నా భర్తకు విన్నారు కదండి, ఇది అంత జరిగిందంతా. నా భర్త ఇలా వెల్డింగ్ వర్క్ చేసుకుంటే కరెక్ట్ 3 వీలర్ షాప్ కొట్టి పైనుంచి పడిపోవడంలో తీవ్ర గాయాలకు గురయ్యి ఉన్నారండి. ఆయనకి మొత్తం యాజమాన్యం కూడా ఒకరు కూడా ఏం పట్టించుకోకుండా మమ్మల్ని ఏర్పడతారో చేసుకోండి, మాకు సంబంధం లేదు, అన్ని ఖర్చులు మేమే పెట్టాం కదా, ఇంకా మేము పెట్టలేమని చెప్పి బెదిరిస్తున్నారండి. నేను ఈయన పాప తినడానికి ఇది కూడా లేకుండా దయనీయ స్థితిలో ఉన్నామండి. ఆయనని ప్రభుత్వం మాకు న్యాయం చేయాలనని, మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం జరగట్లేదని ఈ కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చి ఈ ధర్నా చేయాల్సి వస్తుందండి. ప్రభుత్వం అన్ని తరపున మాకు ఎలా న్యాయం అయితే మాకు అన్ని కుటుంబాల వేళ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. లేదని తెలిసింది. ఈయన ఎస్కే పాస్ అండి, ఈయన పేరు. ఈయన రామచంద్రపురం అంటే కోనసీమ జిల్లా రామచంద్రపురం. ఈయన నరేంద్రపురం నరేంద్రపురం ప్రమాదవశాత్తు ఎలక్ట్రికల్ షాక్ అయ్యింది, అక్కడ కింద పడిపోయి ఉన్నారు. అంటే స్వాభావికంగా కమలా పడండి. అవునండి, కమలా పోతే యాజమాన్యం హాస్పిటల్ తీసుకెళ్ళాను, జేఎస్ హాస్పిటల్. వాళ్ళందరూ చాలా ప్రీవియస్ ఇంగ్లీష్ అని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి వద్దండి, ఎంతైనా మేమే పెట్టుకుంటామని రహస్యంగా అక్కడ పెట్టి ఆలోచనలో వైద్యం చేశారు సార్. కొంత వైద్యం చూసేశారండి. ఆయనకి న్యాయం చేయడానికి ఈరోజు కూడా మీరు అవతల చెప్పుకోండి, మాకు సంబంధం వదిలేసారు సార్. సార్ వాళ్ళు జాయిన్ చేసేటప్పుడేనండి మా ఊళ్ళోకి మధ్య పొద్దున పడిపోతుంది సార్. 4 గంటలకు ఇన్ఫార్మ్ చేశారు సార్. 4 గంటలకు ఇన్ఫార్మ్ చేసి ఇప్పుడు ఎవరికి వచ్చే పని అవుతుంది ఉద్దేశం ప్రకారం లేబర్ ఆఫీసర్ రాశారు, డబ్బులు చూసారు. ఆయన కూడా ఏం చేయలేదండి. ఆయన సర్టిఫికేట్ తెచ్చుకోమన్నారు సార్. చేయలేదు కాదు నేను అనేది, చేయడం లేదా సబ్జెక్టు ఎవరిది వాళ్ళని పిలిపించి చెల్లించే కార్యక్రమం లేబర్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. దాంట్లో మీకు ఈపీఎఫ్లో ఇవి ఉంటాయని ఏమీ లేవండి. అసలు ఏ చట్టం అమలు జరగలేదు దాంట్లో, ఏ చట్టం అమలు జరగలేదండి. ఓ పక్కన సీఎం గారు ఏమో అన్ని చట్టాలు అమలు చేయాలని సీఎం గారు అంటున్నారండి. ఇలా యాజమాన్యాలు మాత్రం కార్మికులు ఏ చట్టాన్ని అమలు చేస్తారు. ఇప్పుడు 4 రోజులు పట్టుకోండి, ఇన్సూరెన్స్ కూడా లేదు సార్. 3 ఫేజ్ కరెంట్ అప్పుడు ఎల్లింగ్ చేయకూడదండి, కానీ చేంజ్ చేశారు మేడం. కొన్ని సంవత్సరాలు పనిచేస్తారు సార్. మీకు ఏ రకమైన ఏమీ రాదండి, ఏం బాధ్యత లేదండి, కుటుంబం అండి. వైట్ కార్డు అంతా ఆరోగ్యశ్రీలో ఆరోగ్యశ్రీలోనే జరిగింది అంతా. చేయండి ఫ్రాక్చరా వర్క్ చేసుకోగలరా? ఎప్పుడన్నా డాక్టర్ గారు ఎన్నో పడుతున్నారు. ఆయన అయితే 2 సంవత్సరాలు పడుతున్నారు సార్. ఇంకో ఆపరేషన్ ఉంది సార్. ఇది ఆపరేషన్ ఉంటే నేను ఇలా ఉంది సార్, నాకు ఆపరేషన్ ఇదన్నా కొంచెం మీరు చేయించాలంటే మేము చేయించాము, ఇప్పుడు చాలా చేసాం, మీ ఇష్టం ఎప్పుడు చెప్పుకుంటారో చెప్పుకున్నాను.
యాజమాన్యం. వాళ్ళు ఏమి ఇచ్చారు మీరు అంతా గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తే అదే సార్, అదే అడిగాను సార్. మీరు ఏమి ఇచ్చారు సార్? ఏంటి సార్? ఎక్కడ ఇచ్చారంటే ఏ హాస్పిటల్? జిఎస్ఎల్ సార్, జిఎస్ఎల్ లో జరిగింది. జిఎస్ఎల్ ఫస్ట్ జరిగింది. జిఎస్ఎల్ కూడా ఆరోగ్యశ్రీ మీద అయిందని ఆరోగ్యశ్రీ మీద సార్ మొత్తం. మరి వాళ్ళు ఏంటంటే బయట అలా చెప్తున్నారు సార్. అంతా ఫస్ట్ నుంచి కూడా జిఎస్ఎల్ జిఎస్ఎల్ ఆరోగ్యశ్రీ రికార్డ్ అది ఉంది కదా. అవును సార్. ఆరోగ్యశ్రీలో అవును ఇచ్చాం సార్, ముందే పెట్టాం సార్ మీకు చూడండి. అన్ని ఇచ్చాం సార్, ఎంత ఖర్చు అవుతుంది ఇంకా గవర్నమెంట్ మందులు ఆపేసాడండి, మీకు డబ్బులు లేకపోతే. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు సార్, సీరియస్ ఉందని. కానీ మేము ఎంతైనా పెట్టుకుంటాం మాకు అడ్మిట్ అని చెప్పేసి. మీరు ఆరోగ్యశ్రీలో తీసుకున్నారు కాబట్టి దీన్ని మన సిఎంఆర్ఎఫ్ అడగడం కూడా లేదు. లేకపోతే సిఎంఆర్ఎఫ్ కొంత రాదు. సిఎంఆర్ఎఫ్ ఎవరు చేసుకోవడానికి లేదు. నష్టపరిహారం రావాలి. మీరు పర్మనెంట్ కార్డు ఉన్న కార్మికులు దాంట్లో ఏమన్నా కార్డు లాంటిది కార్డు అసలు ఏం అవ్వదు సార్. ఏంటంటే ఇది సమస్య ఆగ్రహం ఐసీఐ ఆఫీస్ అండి. ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వీళ్ళు ఇక్కడ? రైస్ మిల్లు. ఇప్పుడు మన టీవీలోని రైల్వే అకౌంట్ ఇచ్చేస్తుంది కదండి, సుధా గారు సుమా గారు అకౌంట్ ఇస్తాను ఇదండి. ఐసీఐ బియ్యం ఇవ్వాల్సిందే అంటుంది కదండి. ఇదండి ఈ ఫ్యాక్టరీ. అయితే మేము అడిగేది ఏంటంటే సార్, ఇతనికి పూర్తి వైద్యం చేయించాలని, కుటుంబానికి ఒక 15 లక్షల యాజమాన్యం చేత ఇప్పించాలని, అది గుర్తింపు రద్దు చేయాలండి. అది ఇండస్ట్రీ గుర్తింపుడే కానీ చాలా మంది వైద్యం అయితే ఇప్పుడు జరిగింది. వైద్యం అయితే జరిగింది. ఇంకా జరగాల్సింది ఆపరేషన్ ఉంది సార్. మేజర్ డాక్టర్ ఏమైనా ఇచ్చారా? ఇన్వెంటరీ ఇచ్చారు సార్. ఇచ్చారా? ఇచ్చేది చేయాలి. ఇది పెరుగుతుందమ్మా, నీకు ఇంకో సర్జరీ పడుతుంది, మెడిసిన్ ద్వారా తగ్గదు, ఒకవేళ తగ్గితే పర్లేదు, లేదంటే సర్జరీ పడుతుంది అని చెప్పారు సార్. అప్పుడు మరి అది కూడా ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుందా? అది చెప్పలేమన్నారు సార్. ముందు మెడిసిన్ అయితే ప్రైవేట్ గా రాశారండి. ఆ తర్వాత అది ఒకవేళ పడితే అప్పుడు దాన్ని ఫోటో తీసి పెడతారంట కదా సార్. ఆ తర్వాత చెప్తాము ఆరోగ్యంగా అయితే అవుతాం అన్నారు సార్. మీకు ఇది మీరు ఏమన్నా మెడిసిన్స్ మీ చేతికి కొనుక్కున్నాం సార్. బిల్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. మొత్తం బిల్స్ అన్ని మేము అంటే కొన్ని బిల్స్ దీంట్లో కాంపెన్సేట్ అయిపోతాయి ఆర్టీసీ. అలా కాకుండా కింద అన్నీ సార్, అవన్నీ మేము కొనుక్కున్నాం సార్. ఒక 5 సార్లు అయితే ట్రీట్మెంట్ చేసిన తర్వాత పట్టుకోలేదు సార్. ట్రీట్మెంట్ కూడా ఆరోగ్యం చేశారండి. ఇంకా ఏం లేదండి అసలు. ఎటువంటి చట్టాలు వర్తింపజేయకుండా చేశారు. లేబర్ ఆఫీసర్ పట్టుకోవట్లేదు సార్. ఆయన ఏదో రాశానండి, లేబర్ ఆఫీసర్ ఇది రాశాడు సార్. ఇది రాయి చేయండి అండి. నేను మా మొన్న జనవరిలో వచ్చాను సార్. జనవరిలో వస్తాను సార్. ఏమీ ఇవ్వలేదు సార్. అంతగారు లేకపోతే సార్ లోపలికి వెళ్తే సార్ చివరి ఆయన మైక్ లో చెప్పండి ఈయనకి ఆగేస్తారు సార్. లేబర్ ఇన్స్పెక్టర్ గారికి ఆగేస్తే ఈయన చూసండి, నేను అప్పుడు ఫోన్ చేశాను కదమ్మా, మినిస్టర్ గారు ఫోన్ చేశారు కదా, వైద్యం జరిగిందా అన్నారు సార్. వైద్యం జరిగిందండి, 4-5 వారాలు కూడా చేయించారంటే తర్వాత వదిలేసారు సార్. అంటే సరే అయితే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకోని అన్నారు సార్. సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకోనండి, మీరు ఒక ప్రైవేట్ లాయర్ని పెట్టుకొని కేసు వేసుకోండి, అది ఒక 5 నెలలు 6 నెలలు వాళ్ళు వస్తారు, అప్పుడు మాట్లాడదాం అన్నారు సార్. అది చాలా హాస్పిటల్కి తిరిగేది సార్. నేను తిరిగితే ఇది సదరన్ సర్టిఫికేట్ అమ్మా, సంవత్సరానికి ఒకసారి తెస్తారు, ఇది నేను చెప్పు తీరు, సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నీకు మొత్తం చెయ్యిపోలేదు, నరాలు మొత్తం తెగిపోలేదు కదా, ఇదైతే ఎవరమ్మా చెప్పిందని అన్నారు సార్. ఆయన అయితే అది రాసిచ్చారు సార్. అసలు సదరం రావాలంటే మొత్తం లాస్ వాళ్ళు డివైడ్ చేసి ఇవ్వలేదు. అది మీకు మొత్తం పని చేయకుండా సదరం ఇవ్వలేదు. సదరం ద్వారా కాదు. సార్ ఇప్పుడు లేబర్ ఆఫీసర్ సార్, లేబర్ ఆఫీసర్ మీ సంవత్సరం వచ్చి యజమాని ఇది ఫైల్ సర్క్యులేట్ చేస్తాం. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది మీరు కొద్దిగా ఓపిక పట్టి మేడం కలిస్తే టక్కామని డిసైడ్. మేడం ఇవాళ కాదు, 4 రోజులు వచ్చాయి. మళ్ళీ కలుస్తాం సార్. కలవడం కాదు, కలుస్తాం సార్. ఎందుకంటే అప్పుడు పరిస్థితి తీవ్రతను బట్టి మేడం అంటే ఎవరికొకరికి ఎండార్స్ చేస్తాం. మా 4 రోజులు రాదు, 4 రోజులు నెక్స్ట్ మండే లేదా నెక్స్ట్ మండే రండి. నెక్స్ట్ మండే వస్తే కలెక్టర్ గారు లేకపోతే కలెక్టర్ గారు ఎవరు లేదు, జేసీ గారు అన్నా ఉన్నారు. మన జేసీ గారు కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యే మనిషి ఆఫీసర్, ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు. అందువల్ల దాని మీద ఏదో డెసిషన్ వస్తుంది. ఈలోపు నేను ఫైల్ సపరేట్ చేస్తాను. అదేనండి.
వస్తుందండి సీఎం రాద్దాం